సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పిన వ్యక్తి సంపూర్ణంగా మద్యాన్ని అమ్ముతున్నాడు, కల్తీ మద్యాన్ని అమ్ముతున్నాడు ఆ పెద్ద మనిషి. 2 ఏళ్లయింది. 2022 మార్చి 2వ వారంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వాసులు ఒకేసారి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అమ్మవారి ఉత్సవంలో మద్యం సేవించి ఒకరి తర్వాత ఒకరు మరణించారు. 25 కుటుంబాలకు దిక్కు లేకుండా పోయింది. మద్యం అమ్మకాలతో జగన్ లాభాలు గడిస్తుంటే జనం ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయనడానికి ఇదే నిదర్శనం. ఒక్క జంగారెడ్డిగూడెం మాత్రమే కాదు, నిత్యం వందల మంది మరణిస్తారు. ఏపీలో మాత్రమే దొరికే నాసిరకం లిక్కర్ బ్రాండ్లతో అనారోగ్యాల బారిన పడి హఠాత్తుగా తుది శ్వాస విడుస్తున్నారు. లివర్, కిడ్నీ వంటివి చెడిపోయి చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. చివరకు ఇతర రాష్ట్రాల వారే కాకుండా విదేశీయులు కూడా ఈ బూమ్ బూమ్ బీర్లు, గోల్డ్ మెడల్ లిక్కర్ సీసాలు చూసి నవ్వుకుంటున్నారు. 2 నెలల క్రితం విశాఖలో ఇండియాతో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఫ్యాన్స్ ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లను అపహాస్యం చేస్తూ ప్రపంచమంతా ఏపీ పరువు తీశారు. మద్యం అమ్మకాలతో మంది ప్రాణాలు తీస్తూ వేల కోట్లు కొల్లగొడుతున్న జగన్ కి 5 ఏళ్ల క్రితం తానేం చెప్పాడో గుర్తులేదా? సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాతనే తాను మళ్లీ ఓట్లు అడుగుతానని చెప్పిన మాట మర్చిపోయారా? మాట తప్పం, మడమ తిప్పం అన్న పెద్ద మనిషి మద్యం పేరుతో జనం జేబులు కొల్లగొట్టే పనిలో పడి తానేం చెప్పాడో కూడా మర్చిపోయినట్టున్నాడు. 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. అందుకే అక్క చెల్లెమ్మలు అడుగుతున్నారు, తమ పసుపు కుంకుమలు కూడా మిగల్చకుండా ప్రాణాలతో చెలగాటం చాలించండి అని. మద్యం అమ్మకాల ద్వారా ఖజానాకి ఏటా 20,000 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు. మరో 50,000 కోట్ల అవినీతికి పాల్పడుతున్నారు. కనీసం ఆన్లైన్ పేమెంట్స్ కూడా లేకుండా చీప్ లిక్కర్ ధరలను 4-5 రెట్లు పెంచేసి మద్యం ధరలతో కాపురాలు గొల్లయ్యేలా చేస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్లకు 2024లో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను. అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేనిఫెస్టోలో కూడా కరెక్ట్గా ఇదే చెప్పాను. ఇంతటి మోసం చేసిన మాయిదారి జగన్ ని మనం ఏం చెయ్యాలి? మళ్ళీ మోసకారి మాటలతో నంగనాచిలా జనం ముందుకొచ్చిన వారికి ఎలా బుద్ధి చెప్పాలి? మద్యం అమ్మకాలతో మహిళల మాన ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా దేశంలో మహిళలపై ఎక్కువగా దాడులు జరిగే రాష్ట్రంగా ఏపీని మార్చినందుకు జగన్ క్షమాపణలు చెప్పాలి. మద్యం ధరలు పెంచి తాడేపల్లి ప్యాలెస్ నింపుకోవడం మీదున్న శ్రద్ధ సామాన్య ప్రజల జీవితాల మీద లేనందుకు జగన్ మన్నించమని కోరాలి. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ తమ ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా సాగుతున్నందుకు బాధ్యత వహించాలి. అందరి జీవితాల్లో మద్యం చిచ్చు రాజేసి చలిమంట కాచుకుంటున్నందుకు ఖచ్చితంగా తప్పొప్పుకుని సీఎం పీఠం నుంచి వైదొలగాలి. లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు. ఈ లిక్కర్ డాన్ కి చుక్కలు చూపిస్తారు. మద్యం మత్తులో జనాలను ముంచాలని చూస్తున్న వాడి మత్తు వదిలిస్తారు. 16 కంపెనీలు ఎలాంటి ఫ్యాక్టరీలు అంటే అవి కనుక్కుంటా ఉంటే 2,000 లీటర్ల బాటిల్ తయారు చేసేది 6,000 లీటర్లు చేస్తా ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి మతి స్థిమితం పోతా ఉంది, మూర్ఛలు వస్తా ఉన్నాయి, పేగులు కరిగిపోతా ఉన్నాయి. నేషనల్ హెల్త్ సర్వే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా మందు వల్ల చావులున్నాయి, ప్యాన్క్రియాటిక్ డిసీజెస్ ఉన్నాయి, లివర్ సిరోసిస్ పెరిగిపోయిందని చెప్పి నేషనల్ హెల్త్ సర్వే ఈ రోజున మనకి నివేదిక ఇచ్చా ఉంది. ఒక్కళ్ళు మాట్లాడలేదు. ఇతను చెప్తున్నాడు అతను పేదవాడంట, మనందరం పెత్తందారులంట. ఎవడు అమ్ముతున్నాడు మద్యం? ఎవడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి? జగనా మనవా ముఖ్యమంత్రి? ఎవడు పెత్తందారి? జగనా మనవా?